రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి న్యూయర్లాండ్ ట్రాక్టరు, అది కూడా సిఆర్‌డిఐ 4 వీల్ డ్రైవ్ కేవలం 500 గంటలు నడిచిన బండన. మీకు తెలిసిందే ఇదొచ్చేసరికి 75 హెచ్‌పి బండన. పెద్ద బండనే చెప్పుకోవచ్చు. బ్రాండ్ న్యూ కండిషన్‌లో అందుబాటులో అయితుంది. విత్ ఫ్యాన్సీ నంబరు. ట్రాక్టర్ మంచి ధరలో మనకైతే అమ్మకానికైతే వచ్చిందన్న. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశాను. మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకైతే తెలుస్తది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి అన్న. ఎవరు లైక్ చేయడం లేదు. అండ్ మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపడన్నా. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ ట్రాక్టర్ ఫోటోలు తీసి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందన్న, తొందరగా జాయిన్ అవ్వండి అవ్వని వాళ్ళు ఉంటే. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి న్యూయర్లాండ్ 5630 సిఆర్‌డిఐ ట్రాక్టర్ అన్న. సిఆర్‌డిఐ బండి ఇది వచ్చరికి లేటెస్ట్ టెక్నాలజీ బండి అని చెప్పుకోవచ్చు. న్యూయర్లాండ్లో 5630 అనే వేరియంట్ బండి వచ్చేసరికి బ్రాండ్ న్యూ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. చాలా తక్కువగా నడిచిన బండన, సింగిల్ ఓనర్ బండన. ప్రజెంట్ ట్రాక్టర్కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. బ్రాండ్ న్యూ కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది. ఇక ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చరికి 2023 మోడల్ ట్రాక్టర్ 2023 మోడల్ ట్రాక్టర్. అండ్ టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90% లైఫ్ అవుతుందన్న. టైర్లు వచ్చేసరికి 90% లైఫ్ అయితే ఉంది. ప్రజెంట్ బండి వచ్చరికి ఫుల్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. బండి పైన ఎటువంటి ఫైనాన్స్లు కానీ లోన్లు కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. చాలా తక్కువగా నడిచిన బండి అన్న. ట్రాక్టర్ యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు కేవలం 530 గంటలు మాత్రమే నడిచిందన్న. 530 అవర్స్ ట్రాక్టర్ అయితే నడిచింది. చాలా తక్కువ రీడింగ్ అన్న. ఫస్ట్ సర్వీసింగ్ కూడా చేయలేదు. 600 గంటలకు ఫస్ట్ సర్వీసింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 75 హెచ్‌పి ట్రాక్టర్ 75 హెచ్‌పి బండి అనే చెప్పుకోవచ్చు. డ్రైవర్ లేకపోవడం వల్ల ట్రాక్టర్ అయితే అమ్ముతున్నానని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. కేవలం 530 గంటలు నడిచిందన్న. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ అయితే ఉంది. బ్రాండ్ న్యూ కండిషన్లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుందన్న. ఇక ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. దాంతోపాటు 4 సంవత్సరాల వారంటీ కూడా ఉందన్న. మీకు వారంటీ కూడా ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఫుల్ కండిషన్లో బండి అయితే ఉందన్న. ఫస్ట్ సర్వీసింగ్ కూడా చేయలేదన్న. కేవలం 500 గంటలు మాత్రమే నడిచింది. 75 హెచ్‌పి ట్రాక్టర్ ఇది వచ్చరికి. ఇక ట్రాక్టర్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు మేము ముందుకు తెస్తూనే ఉంటాను. అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చిన బండ్లు పెడతామన్నా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ బండికి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉందన్న. 6999 అనే ఫ్యాన్సీ నెంబర్ కూడా బండికి అయితే ఉంది. ఇక ఈ ట్రాక్టర్కు ధర వచ్చేసరికి ఓనరు 15,30,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 15,30,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. ఖచ్చితంగా ధరలో చాలా మటుకు తగ్గింపు చేసే అవకాశం అయితే ఉందన్న. 75 హెచ్‌పి బండి ఇది వచ్చరికి కొత్త బండి అనే చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. ఇక ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చరికి రాజమండ్రి నుంచి మనకైతే బండి అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి రాజమండ్రి ఏరియా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఒక మంచి మెకానిక్ తోని ట్రాక్టర్ యొక్క ఇంజన్, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్గా వెరిఫై చేసుకొని ట్రాక్టర్ అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి దయచేసి. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. ఖచ్చితంగా ధరలో తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. సో ఇదేనా వాటి వీడియో. ఇంకో వీడియో ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.